BN9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. ఎండ తీవ్రత అధికంగా ఉంది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. కూలి పనులకు వెళ్లేవారు త్వరగా పని ముగించుకొని ఇంటికి చేరుకోవాలి. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. తగు జాగ్రత్తలు పాటించాలి. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం ఈ ఏడాది ఒక్కసారిగా 4-5 డిగ్రీలు ఉష్ణోగ్రత అధికంగా నమోదవడం జరుగుతుంది. ప్రజలు హెచ్చరికలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వృద్ధులు, చిన్నపిల్లలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, కావున ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలి. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కావున ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుండి బయటకు రావద్దని మంత్రివర్యులు సీతక్క అన్నారు.